కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము. Please turn with me the book of Psalms. Camera here. Yes, that's perfect. Please. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనము చదువుతావు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే సమయంలోనే ఉన్నాం కాబట్టి 92వ అధ్యాయం సామ్స్ అందరూ తీసిన తర్వాత నేను చదువుతాను, మీరు అందరూ తీయండి. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 92 verse 1 onwards. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతో నువ్వు గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను సాగించుచున్నాను. ప్రియులరా, ఈ యొక్క కీర్తన ప్రియులరా రాసిన వ్యక్తి ఎవరు మనం క్లియర్గా తెలియదు, కానీ ప్రతి కీర్తన దావీదు రాయలేదు, గుర్తుపెట్టుకున్నాము. కీర్తనలో 150 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 150 అధ్యాయాలలో ఒక 72 కీర్తనలు మాత్రమే దావీదు రాశాడు. దాంట్లో మోషే కొన్ని రాశాడు. సో ఆల్మోస్ట్ 5-6 మంది ఈ కీర్తన పుస్తకాలు రాశారు. ప్రతి కీర్తన దావీదు కీర్తన అనడం కరెక్ట్ కాదు, కీర్తనలో ఉందా మన రాస్తే. సో ఈ 92వ అధ్యాయం ఎవరు రాశారు మనకు తెలియదు, కానీ 90వ అధ్యాయం రాసింది మోషే. ప్రభువా, తరతరముల వరకు నీవే మాకు నివాస స్థలము, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకములు నీవు పుట్టిక మునుపు నీవే దేవుడు. సో ఇది రాసింది మోషే. కీర్తన 92వ అధ్యాయం ఎవరు రాశారు మనకు తెలియదు, కానీ అది ఎవరు రాసిన కానీ ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను స్తుతించుట ఎలాంటిదంట. ఈ లోకంలో ప్రియులారా ఒక మంచి కార్యం ఏదైనా ఉంది అంటే అది ఏంటంట, యెహోవాను స్తుతించుట. ఇంగ్లీష్లో ఏముంది శాలిని చదువుమా. verse 1, 92 verse 1. It is good to give thanks to the Lord and to sing praises to your చూసారండి, to sing praises to your holy name. It is good to give thanks. ఈ లోకంలో ఏదైనా ఉందంటే there is one thing in the world which is good. What is that? It is good to worship the Lord, thank the Lord, open our mouth and praise Him. Say, Lord, I love you. Say, Lord, thank you for this wonderful life. Thank you, Lord, for this hotel. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు కదా, నాకు మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, నన్ను ఇంకా బ్రతికించినందుకు నీకు కృతజ్ఞతలు, నన్ను ఇంకా చచ్చిపోయిన వాళ్ళ గుంపులో నువ్వు చేసినందుకే నీకు కృతజ్ఞతలు. సో ఇట్ ఈస్ గుడ్ టు వర్షిప్ ద లార్డ్. సో మనందరం గుర్తుపెట్టుకోవాలా, మరే మగారు ఈ లోకంలో ఏదైనా మంచి విషయం ఉందంటే అది ఏంటంటమ్మా, దేవుని మీకు వేరేది మంచిది ఏం లేదు. వాక్యం వినొచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ అన్నిటికంటే ఎక్కువ మంచిది యెహోవాను బైబిల్ చదవడం మంచిదే, కానీ ఎక్కడైనా మంచిది అని మాట రాయలేదు. ఏది మంచిదంట, యెహోవాను స్తుతించుటనే మంచిది. సో మన నోర్లు ఎప్పుడు ఓపెన్ చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్తానే ఉండాలి. మనకు వచ్చిన భాష, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, కదా.
మన భాషలో దేవుడిని స్తుతిస్తామనడం చాలా మంచిదంట. దేవుడికి చాలా ఇష్టమంట. ఆయన స్తుతులపై ఆసీనుడు అవుతాడు. మనం స్తుతించినప్పుడు మన స్తుతులపై దేవుడు ఆసీనుడు, ఆయన సింహాసనము మన స్తుతులపై వేసుకుని ఆయన కూర్చుంటాడంట. అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకే పరలోకంలో దేవతలందరూ దేవుని పొగుడుతానే ఉంటారట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఒకే సర్వలోకము ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నదని చెప్పి ప్రస్తుతానికి పరలోకంలో దేవతల పని ఏంటంట? ఒకటే స్తుతి, ఒకటే ఆరాధన, ఒకటే కృతజ్ఞతలు చెల్లిస్తానే ఉంటారు. దేవునికి తెలుసు ప్రియులారా, ఆయన పొగడడం కంటే దీనికి రెండో విషయం ఏది మంచిది లేదు. ప్రార్థన చేయడం మంచిదే, వాక్యం చదవడం వినడం మంచిదే, మందిరానికి రావడం మంచిదే, ప్రభురాత్రి బలం తీసుకోవడం మంచిదే. కానీ అన్నిటికంటే ఏదైతే చాలా మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. ఓకే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇంగ్లీష్ చక్కగా ఉంది, మళ్ళీ చదువుమా. ఇట్ ఈస్ గుడ్ It is good to give thanks to the Lord and to sing praises to your name. to sing praises to your name. చూసారండి, దేవుని స్తుతించడం మంచిదంటే అర్థం ఏంటంట? టు సింగ్ ప్రైజెస్, సింగింగ్. దేవునికి ఇష్టమైనది ఏంటంటే పీటర్? సింగింగ్. అదే కదా అక్కడ వాక్యం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే సింగింగ్. దేవుని పాటలతో దేవుని మన చేతులు పైకెత్తి మన చప్పట్లు కొట్టుకుంటూ. కీర్తనలు 47వ అధ్యాయం తీసుకున్నామా? కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియులారా. 47వ అధ్యాయం అందరు తీసిన తర్వాత నేను చదువుతాను తెలుగులో. 47వ అధ్యాయము మొదటి చరణము నేను మొదటి వచనం నేను చదువుతాను. ఒకసారి చదువుతాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయదునులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. ఎవరు చప్పట్లు కొట్టాలంట? అందరు చెప్పండి. సర్వజనులారా, ప్రపంచం నుండి ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలంట. మందిరానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ బైబిల్లో మందిరానికి వచ్చిన వారు చప్పట్లు కొట్టుడంతా ఎవరంట? సర్వజనులు. అంటే సర్వజనులు అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉండే ప్రతి మనుషులంతా. ఎందుకంటే ప్రతి ఒక్కరిను ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. కాబట్టి అక్కడండి సర్వజనులారా కొట్టుడి, ఉత్సాహధ్వనితో. ఉత్సాహధ్వని అంటే సింగ్ అన్ టు ద లార్డ్ with the voice of triumph. జయధ్వనులు. ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే, మన వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎట్లా కొట్టినారు చప్పట్లు, ఎంత అవసరం. మేము ఒక హోటల్లో డిన్నర్ చేస్తా ఉన్నాం. డిన్నర్ చేసుకుంటే లాస్ట్ క్యాచ్ పట్టే లోపల ఆడ హోటల్ ఉండే స్టాఫ్ ఒకటే అరుస్తున్నారు అనమాట. బయటకు వచ్చినప్పుడు ఒకటే అరుస్తున్నారు. అది జయధ్వనులు. అంటే జయించినప్పుడు ధ్వనులు వస్తాయి కదా, అది when we win, మనం ఏదైనా గెలిచినప్పుడు జయధ్వనులతో మనం ఎట్లా నడుస్తామో ఆ అర్థంగా సర్వజనులారా మీరు చప్పట్లు మాత్రమే కాకుండా జయధ్వనులతో యెహోవాకు క్లాప్ యువర్ హ్యాండ్స్. అది చదువుకి ఇంగ్లీష్ లో clap your hands all ye people, Shout unto the Lord the voice of triumph with the voice of victory. ఎవరికైనా ఉందా విక్టరీని? విత్ ద వాయిస్ ఆఫ్ విక్టరీ అని లేదా ఓకే వాయిస్ ఆఫ్ ట్రయంఫ్ అంటే జయధ్వనులతో. when there is a triumph, when there is a victory, when we win, you know what we do? We all rejoice, we clap. సో అందుకే దేవుని వాక్యంలో సర్వజనులారా పట్టుకొట్టండి, జయధ్వనులతో దేవుణ్ణి మహిమపరచుడి అని మాట్లాడారు. సో కాబట్టి చూడరా, ఏది లోకంలో మంచిదంట? దేవుణ్ణి మంచిది, వేరేది ఏది అంత మంచిది కాదంటండి. అందరం దేవుణ్ణి స్తుతించాలి, అందరూ నోరు విప్పాలా, అందరూ మన చేతులు పైకెత్తాలా, అందరూ మన చప్పట్లు కొట్టుకోవాలా. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు కదా. అందరికి గిటారు, డ్రమ్స్, కీబోర్డ్ రాకపోవచ్చు, కానీ అందరికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట. 10 తంతుల సితారా. ఏ 10 తంతుల సితారా? మన వేళ్ళు 10 తంతులు, చప్పట్లు. యూనో ఇలా కొట్టినప్పుడు దేవుడు చాలా హ్యాపీగా ఫీల్. దేవుణ్ణి ఆరాధించినప్పుడు చేతులు కట్టుకుంటావా?
చేతులు కట్టుకుంటామా? శ్రేష్టనేనా? చేతులు కట్టుకుంటామా? చెప్పండి పిల్లలు, దేవుని ఆరాధించుకున్న వాళ్ళు చేతులు కట్టుకుంటారా? లిఫ్ట్ అవర్ హ్యాండ్. జయధ్వనులు అంటే ఇండియా గెలిచినప్పుడు అందరు గౌరవంగా ఉండడమా? అలా జయధ్వనులు సంతోషంతో మనం దేవుని కనపడతాం. ఓకే, మనందరం లేచిన కూడా పాటలు పాడుకుంటూ, ఓకే, ఎంతమంది దేవుని సన్నిధిని ఆరాధించాలని అనుకున్నారో ఆయన వచ్చారో వాళ్ళందరూ ప్రియులలో మనం లేచి నిలబడి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని వేదపరుచుకుందామండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియులరా ఆయన మరణాన్ని జయించాడు కదండి. మరణాన్ని జయించి ఈ రోజు వరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి మనందరం కలిసి గీతం గీతం జయ జయ గీతం వచ్చిన వాళ్ళు ఆ బుక్కు కింద పెట్టి చప్పట్లు కొడతాము. రాని వాళ్ళు మాత్రం బుక్కు తీసుకొని పాడదాము. మేఘనా, కెన్ యూ హెల్ప్ మీ అండ్ గివింగ్ మీ ద సాంగ్? గీతం గీతం జయ జయ గీతం 223 అండి. యేసుక్రీస్తు మూడో దినం లేచినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉండే, మనం అదే సంతోషంతో దేవుని గెలపరుచుకుంటాం. ఉత్సాహధ్వనితో ప్రియులరా ఆయన స్తుతించడం మంచిది. కాబట్టి అందరూ మనం ఆనంద ధ్వనితో, ఉత్సాహధ్వనితో ఈ పాటను పాడుతూ దేవుని గీతం గీతం జయ జయ Yes,
మరణాన్ని గెలిచిన వాడు చేతులు కట్టుకుంటా మన చేతులు పైకెత్తి yes Lord, God మరణాన్ని గెలిచిన వాడు నీవే. ఈ లోకంలో ఎవరు మరణాన్ని గెలవలేదు, మొదటి ఎవరు మా కొరకు చనిపోలేదు, రెండో చనిపోయి ఎవరు లేలేదు. నువ్వు ఒక్కడివే లేచావు, నువ్వు ఒక్కడివే లేచావు. నీ యొక్క పునరుత్థానం ద్వారానే మాకు రక్షణ కలిగింది, పునరుత్థానం ద్వారానే మాకు నిత్య జీవం కలిగింది. నీ యొక్క పునరుత్థానంకే థ్యాంక్ యూ లార్డ్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆకాశంలోకి మా చేతులు ఎత్తుతున్నాము. Lord, we lift our eyes to heaven, O Father. Father, we lift our hands to heaven, O Father. And we say that you are only holy God of Father. We say you are only loving God of Father. Thank you, Lord. We praise you, Father. We love you, Jesus. Thank you for being with us in this morning, O Father. We love you, Father. Thank you.
దయచేసి కూర్చుందాం ప్లీజ్. ఓకే, ఇదే సాంగ్ బుక్లో లాస్ట్లో చూస్తే ఒక ఇంగ్లీష్ కోరస్ మనం పాడుతున్నాం ప్లీజ్ కదా. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. English song, what a friend we have in Jesus. Yeah, song number 29, page number 240. Song number 29, page number 240. So we have most of our youth English medium kabatti, so we will sing one English song, what a friend we have in Jesus. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, యేసు మనకి ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడు. ఓకే, ఆయన మన కష్టాలలో మన దుఃఖంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలోచిస్తాడు అని అర్థం కదా ప్రియులారా. సో అందరూ కలిసి ఈ యొక్క పాటలు పాడుతున్నాం. దయచేసి సాంగ్ బుక్ అందరూ చూసుకోండి ప్రియులారా. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace offers for me. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. All together, happy trials. Happy trials and temptations. Keep their trouble anywhere. We should never be discouraged. Give to the Lord in prayer.
blood of Jesus. We thank you whenever we are in trouble, we can come to you in prayer and you will deliver us, Lord. We thank you, our prayer answering God. We exalt your holy name. Amen. Right. దేవుడు మనకు తిరిగి చక్కటి ఈ అవకాశాన్ని దినాన్ని మనకి ఇచ్చినందుకు మనం అందరం కలిసి ఒకసారి దేవుడికి థ్యాంక్స్ చేద్దాం. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ప్రియులరా, ఆయన సన్నిధికి రావడము కదా, ఆయనను స్తుతించడము, దానికి మించిన భాగ్యం మనకు లేదనే విషయాన్ని మనందరం తెలుసుకుని ఉన్నాం, మనం గుర్తెరిగి ఉన్నాం. కాబట్టి we have to remember and we have to make sure that we come into the presence of God continuously, regularly. ఆయన సన్నిధిలో మనకు విడుదల ఉంటుంది, శాంతి సమాధానం ఉంటుంది. God will give us wisdom, జ్ఞానం ఇస్తాడు. ఆయనను ఆరాధించినప్పుడు దేవుడు మనకి ఆయుష్ను పెంచుతాడు. ఏదైనా రోగాలు ఉంటే వాటిని స్వస్థపరుస్తాడు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాటిని తప్పిస్తాడు. కానీ ఆయనను ఆరాధించడానికి అందరూ రావాలి. ఆయన కుటుంబంగా రావాలి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెలు అందరూ కుటుంబంగా రావాలి. ఒక దేవుని సేవకుడు అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఆయన కుటుంబం, ఆయనకు ఒకే ఆశ, నేను ఒక్కడే కాదు, నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా తోడున్న వాళ్ళు అందరూ దేవుడిని స్తుతించాలనేది ఆయన యొక్క ఆశ. కొర్నేలియస్ తన కుటుంబస్తులందరితో దేవుని ఆరాధించేవాడంట. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అందరితో భక్తితో వాళ్ళ కుటుంబంతో ఆయన దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు పగటి పూటనే ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో దేవుని దూత ప్రత్యక్షమై, కొర్నేలియస్, నీ ప్రార్థన, నీ ఆరాధన దేవుని దగ్గరికి వచ్చింది, నీ దాన ధర్మాలు దేవుడు చూశాడు. సో మనం కానీ దేవుడిని ఆరాధించడానికి కుటుంబంగా మందిరానికి మనం రావాలి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, పెద్ద పిల్లలు వాళ్ళు వచ్చి దేవుడిని స్తుతించినప్పుడు అది మనకెంతో దీవెనకరమైనది. భర్త రాకుండా భార్య ఒక్కడు మాట అంటున్నాను, భార్య రాకుండా భర్త ఒక్కడు వచ్చి, పిల్లలు రాకుండా తల్లిదండ్రులు ఒక్కడు వచ్చి, తల్లిదండ్రులు రాకుండా పిల్లలు ఒక్కడు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోండి, లేకపోతే వాళ్ళు ఏదో షాపింగ్కి వెళ్ళి కదా పిల్లలు ఇలాంటివి చేసినప్పుడు మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కుటుంబంగా ఉండదు. మొదటి నుంచి కానీ మన ఫెలోషిప్లో కుటుంబానికి అండ్ ఫ్యామిలీకి గివ్ ఇంపార్టెన్స్ కదా పిల్లలు. కుటుంబం ఎంత బ్లెస్సింగ్, ఎంత ఆ యూనిట్. కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, లేదండి కొంతమంది మా చర్చ్లో యూత్ చాలా ఇంపార్టెంట్, అలాంటిది ఏం లేదు మన దగ్గర. యూత్ ఒక్కళ్ళు ఇంపార్టెంట్ అంటే తక్కువ ఇంపార్టెంట్ కాదా? లేడీస్ మీటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్, అదేంటి లేడీస్ సపరేట్, యూత్ సపరేట్. ఫ్యామిలీ అనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ లిటిల్ చిల్డ్రన్, చిన్న పిల్లలతో సహా కదా మనం మందిరానికి వచ్చినప్పుడు అది మనకు బ్లెస్సింగ్ అండి. ఈరోజు మన దగ్గర ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు. వాట్స్ యువర్ నేమ్? శ్రేయస్. యువర్ హిస్ క్లాస్మేట్. మన రిక్కీ ఫ్రెండ్ ఆయన శ్రేయస్. హీ కేమ్ ఫర్ ద ఫస్ట్ టైం. So we welcome you, Shreyas. Okay, God bless you. Do come whenever you are free. అలా ప్రతి ఒక్కరు ప్రతి వారం ఒక్కొక్కరు మనము మందిరానికి తీసుకుని రావాలి. మన స్నేహితులను, మన తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. ఎన్ని రోజులు కూర్చుంటావా ఇంట్లో? ఎన్ని రోజులు కూర్చుంటావు మా ఇంట్లో? ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. మందిరం రావాలంటే ఏదో ఒక సాకులు చెప్తుంటారు, వాళ్ళకి ఆశీర్వాదాలు రావు. అలాంటి వాళ్ళ పిల్లలు దేవుడు కానీ పెద్దగా సహాయం చేయరు. అన్ని చేస్తారు, బయటికి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, ఏదో ఫంక్షన్లకు వెళ్తారు. మందిరానికి వచ్చే రావాలంటే ఎక్కడ లేని కష్టాలు వాళ్ళకి వస్తాయి. అది మంచిది కాదు పిల్లలు, గుర్తుపెట్టుకోండి.
మన కుటుంబస్తులే మనం దేవుని సన్నిధికి రాకుండా ఉండి ఒక్కళ్ళే వచ్చి ఓకే ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒక ఎక్స్క్యూజ్ అని చెప్పి ఓకే అది మనకు మంచిది కాదు. అలాగే వెళ్ళిపోతారు, లాస్ట్ వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఇష్టమా నరకానికి వెళ్ళడము? ఇట్స్ నాట్ గుడ్. కదా కమ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ఇంకా వాళ్ళు మోటివేట్ చేసి ప్రోత్సహించి వాళ్ళు రాకపోతే ఇంకా వదిలేస్తాం కదా. నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆ ఫ్రెండ్స్ మనం పిలవచ్చు కదా. నుంచి మీరు ఇల్లు ఎంత మంచిగా ఒక ఫ్రెండ్ని తీసుకుని వచ్చాడు అంటే రోహిత్ యూ హావ్ టు బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్. దేవుని దగ్గర తీసుకురావడానికి ఒక ఆత్మ దేవుని దగ్గరకు వచ్చాను అనుకో, మనకు దేవుడి పరలోకంలో బహుమానం ఇస్తాడు. ఓకే రోహిత్ ఫ్రెండ్ నమ్ముకున్నాడు, లేకపోతే రిచి ఫ్రెండ్ ప్రభు నమ్ముకున్నారు కదా. మీరు మన ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడికో వెళ్తాము, హోటల్లోకి వెళ్తాము, వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చు కదా మందిరానికి. మాకు చర్చ్ ద్వారా ప్రార్థన ఉంటుంది, కమ్ లిజన్, ఆడ బైబిల్ మీద పాటలు ఉంటాయి అని చిన్నగా మనం తీసుకుని రావాలి కదా. ప్రియులారా మన ప్రయత్నం మనం చేయాలి. చేసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అక్కడ ఎంతమంది ప్రియులారా మేమైతే కొత్తగా ప్రభులు ఉన్నప్పుడు మేము వెళ్ళి స్నేహితులను తీసుకొచ్చేవాళ్ళ మందిరానికి నడిపించేవాడు. ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఒక వ్యక్తి నన్ను తెచ్చాడు, సునీల్ అనే వ్యక్తి నన్ను ఒకరోజు మా మీటింగ్కి రా అని ఒక 2-3 వారాలు నా వెనకబడ్డాడు. నేను 3వ వారం వెళ్ళి అక్కడ కూర్చుంటున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్న ఒకటే హృదయంలో బాధ, వీళ్ళందరూ దేవుడిని స్థుతిస్తున్నారు, నేను ఎందుకు వేస్ట్గా తిరుగుతున్నానని చెప్పి అప్పుడు నేను తీర్మానం తీసుకుని అప్పుడు నేను బాప్తిసం తీసుకుని మారు పంచుకొని నా పాపాలు వచ్చుకొని మందిరానికి ఆ రోజు నుంచి ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. 35 years ఐఎమ్ ఇన్ ద లార్డ్. నేను ప్రభులో 35 సంవత్సరాలు. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యు. ప్రతాప్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కానీ ఒక 2 గంటల మందిరానికి వస్తే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామా? ఎందుకు రాలే? ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక 2 గంటలు వస్తే ఎగ్జామ్ ఫెయిల్ అయినామా? అంత తెలివి లేదా? అంత జ్ఞానం లేదా? సో దట్ ఇస్ నాట్ రైట్ ఎక్స్క్యూజ్ కదా. మన పిల్లలు మన వాళ్ళకు మనం చెప్పాలా, ప్రోత్సహించాలక. ఒక 2 గంటలు వస్తే ఎగ్జామ్ ఫెయిల్ ఏం కావాలి బాబు, వచ్చి మందిరానికి రా అని ప్రోత్సహించాలి. మనమే ఎంత చేసుకుని వచ్చినాం అనుకోండి, రేపు వాళ్ళు పాడైపోతే మనం చూసుకుంటూ ఉంటాం. బాబు గుడ్ Ricky, God bless you and bring every Sunday one fellow, okay? So that God will bless you. Amen. సో ప్రియులారా ఈరోజు తిరిగి మన మధ్యకు ఆకాష్ అండ్ ఫ్యామిలీ, రెబెకా వీళ్ళంతా మీకు సంవత్సరం అయిందమ్మా రాక, లత పట్టుకుని వచ్చింది వాళ్ళు అంతేనా లత? ఓకే. సో ప్రియులారా మనం ఏదేమన్నా కానీ దేవుని సన్నిధిని మాత్రం ఎప్పుడే ఏం చేయకుండా మనం విడిచిపెట్టకూడదు. దేవుని ఎల్లప్పుడూ మనము స్తుతించాలి. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే, మన పర్మనెంట్ హోమ్, మన నిత్యత్వ గృహం, మనకు ఒక హోమ్ ఉందంట, పర్మనెంట్ హోమ్. ఎక్కడ అది? ఎక్కడ? పరలోకం. వెరీ గుడ్. రేపు మనం చనిపోతే మనం వెళ్ళే ఒక గృహం ఉంది. చనిపోని వాళ్ళకి అది కాదులేదు, ఒకటి చనిపోయిన వాళ్ళకి మాత్రమే అది. నేను చనిపోను అంటాం కదా, వాళ్ళకి అది కాదు. ఎవరెవరైతే నేను చనిపోతాను అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ గృహం. నేనేది చనిపోతా బాబు కదా. ఒకరోజు మనందరము చనిపోతాం. ప్రభు ఇలా ఏముంది, పీటర్ చనిపోయిన వాళ్ళ గురించి ప్రభులో నిద్రించుచున్నారు. మనం అందరం ఒకరోజు ప్రభులో నిద్రిస్తాం కదా. నిద్రించినప్పుడు అలాంటి వాళ్ళకంటే ఆ పరలోక రాజ్యం, దే విల్ హ్యావ్ దట్ పరలోక రాజ్యం కదా ప్రియులారా. సో ఈరోజు రేపు ఒకవేళ దేవుని చిత్తమై మన సమయం వచ్చింది. మీకు ఎంతమందికి తెలుసో లేదో, మనందరికీ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. హీబ్రూలకు రాసిన పత్రిక తీయండి, బుక్ ఆఫ్ హీబ్రూస్ 9:27.
హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. ప్రియులారా, ఏమనుంది ఒకసారి గమనిద్దామండి. నేను చదువుతాను, దయచేసి అందరూ ఒకసారి వినండి ప్రియులారా. 9:27. రైట్, ఎవరన్నా ఒక్కళ్ళు తీసినట్లయితే చదవండి. మనుషులు ఒక్కసారే నాకు గట్టిగా చెప్పండి దేవా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని మనుషులు అందరూ ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. రిచి చదువు, రిచి ఇంగ్లీష్ లో గట్టిగా. And as it appointed It is appointed for the man to die once, for man to die once, but after this the judgment. after this the judgment. So the మనుషులందరూ మాకు గమనించండి ప్రియులు, మనుషులందరూ ఎన్నిసార్లు మృతి పొందాలా? ఒకేసారి మృతి పొందాలని నిర్ణయింపబడ్డది. ఇంగ్లీష్ లో ఇట్ ఇస్ అపాయింటెడ్, అపాయింట్మెంట్. డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు. బుధవారం 7:30 గంటలకు నువ్వు హాస్పిటల్లో ఉండాలా. యశోద హాస్పిటల్ ఎప్పుడన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. కరెక్ట్ డేట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే చెప్తారు మీరు రావాలి. ఇది హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వెనక ఉండదు ప్రియులారా. మనుషులందరూ ఒకేసారి మృతి పొందవాలని దేవుడు తీర్మానం చేశాడు, నిర్ణయించబడ్డది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఆ సమయం రాకుంటే మనకి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా మనకి ఏమీ కాదు. మనుషులందరూ ఒకేసారి మృతి పొందవాలని తీర్మానం చేయబడ్డది, నిర్ణయింపబడ్డది. ఎందుకు ఈరోజు ప్రియులు నేను ఈ వాక్యం తీసుకున్నానంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన ఈ బిజీ షెడ్యూల్లో, ఈ లోకంలో ఎంత బిజీ అయిపోయామండి. మనుషులు ఎంత బిజీ అయిపోయారు. వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు కదా, వాళ్ళ బిజినెస్ కదా, ఎంత బిజీ అయిపోయారు. దేవునికి సమయంగా ఇవ్వట్లేదు. దేవుడు ఎంత బాధపడుతుండొచ్చు కదా ప్రియులారా. నేను సృష్టించిన నా ప్రజలు, నా చేతి చేయకుండా నా ప్రజలు కొద్దిగా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కొద్దిగానే నాకు వాళ్ళు స్థలాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి దేవుడు ఎంతో బాధపడుతుండొచ్చు. కానీ ఇక్కడ ఒక వాక్యం రాయడం, అందరూ ఒకేసారి మృతి పొందాలా. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మెన్ టు డై వన్స్. After that, what will be there? Judgment. చనిపోయిన తర్వాత ఏముంటుంది అంటారా? God will judge everyone. How he will judge everyone? According to his deeds, according to his actions. వారి వారి క్రియలు చొప్పున వారిని దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. వాళ్ళ వాళ్ళ యొక్క క్రియల చొప్పున దేవుడు వారికి తీర్పును తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు మనం తప్పించుకోగలుగుతామా కదా? ఎందుకంటే మనం చేసినది ఎక్కడ రాయబడి ఉంటాయి? గ్రంథాలలో, ఆ పుస్తకాలలో రాయబడి ఉంటాయి. రేపు దేవుడు పుస్తకాలు తెలుస్తాడు. వాళ్ళు వాళ్ళ క్రియల చొప్పున వాళ్ళు చేసే పాపాలను దేవుడు చదివి వాటిని తీర్పు తీరుస్తాడు. నేను చేయలేదు ప్రభువా అని అన్నాం అనుకోండి, దేవుడు ప్రూఫ్స్తో సహా బయటపడతాడు. పెట్టడం కదా. జపాన్ కదా, ఎక్కడన్నా ఒక ఇంట్లో దొంగలు పడ్డారంటే వాడు అక్కడ తలుపు తెరవకముందే పోలీసులు వెళ్తారంట. ఎందుకంటే ప్రతి ఇంటికి కెమెరా పెట్టేది పోలీస్ స్టేషన్లు ఉంటాయి. జపాన్లో మాత్రమే ఆ టెక్నాలజీ ఉందంట. వాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడుగా ఫస్ట్ గేట్ ఓపెన్ చేయబోతున్నాడంట, ఆల్రెడీ అక్కడ అలారం మోగుతుందంట పోలీస్ స్టేషన్. సో ఆ రకంగా దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ఇప్పుడు వచ్చి ఈ యొక్క టెక్నాలజీ, దేవుడి జ్ఞానం ఎంత గొప్పది. ఆలోచించండి, ఎప్పటి నుంచో ఆయన మనం సృష్టించాడు. కాబట్టి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, దేవుడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేదు కదా. మనం చాలాసార్లు మంచి మంచి వాక్యాలు ఉన్నాం, దేవుడి గురించి విన్నాము. ఓకే, అండ్ మనం ఈ గురించి వినాలి, మన మరణం గురించి మనం వినాలి. సరే, మనం ఏ స్థలానికి వెళ్తాం దాని గురించి వినాలి. ఇది మనకు పర్మనెంట్
కాదు. ఈ భూలోక యాత్ర మనకు టెంపరీ, తాత్కాలికమైనదే. శాశ్వతమైన గృహం ఎక్కడుందంటే ఉదయం పరలోకమై. అదే మనకు పరలోకంలో శాశ్వతమైన గృహం. ఆ గృహంలో చేరాలని దేవుని యొక్క శబ్దము, దేవుని ఆశ. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను, దయచేసి అందరూ తీసినట్లయితే రేపు మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచుకోవాలని దేవుని యొక్క చిత్తం కదా. దయచేసి అందరూ తీసుకుందామా. హీబ్రూయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అందరూ మీరు చాలా ముఖ్యమైన వాక్యం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13. Let us see what Bible is teaching 14 and 15. 13th chapter 14 and 15. It says, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగములు చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుము. వినండి ప్రియులరా, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనకి లోకంలో ఏ పట్టణము, ఏ గ్రామము, ఏ టౌన్ కానీ నిలవరమైన పట్టణము, గ్రామము లేదు. ఏమందంట, ఉన్నతమైన ఆ స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ లోకం మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు అని ఈ యొక్క హీబ్రూ గ్రంథకర్త రాస్తున్నాడు. ఇంగ్లీష్ లో ఏమనుకున్నారా? లిఖి చదువు లిటిల్ లౌడ్లీ. So we don't have any convenient city here on earth. We seek the city which is going to come. There is one city below, and that city is heaven. This is not our convenient city. కొన్ని పట్టణాలు ఎలా ఉంటాయి? అమెరికాలో న్యూయార్క్ పెద్ద పెద్ద సిటీస్. మేము ఒకసారి ఈ మధ్య అక్కడ వెళ్ళామండి, హైదరాబాద్ సిటీ లోపలికి వెళ్ళాము. ఆ బిల్డింగ్లను చూసి మనకు హైదరాబాద్ ఎలా అనిపించింది మాకు. అంత పెద్ద బిల్డింగ్స్, అయ్యో ఆ రోడ్స్ అవి చూస్తే మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందా. మేము వినోదం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, బై మిస్ అయ్యి ఏదో రోడ్కి వెళ్ళిపోయాము. ఆ రోడ్లు చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్, గుడ్ వండర్ఫుల్. కానీ అది మనకు నిలవరమైన పట్టణము ఉండొచ్చు. మనం ఈ లోకంలో బ్రతికిన రోజులు we can enjoy the facilities, we can enjoy driving, we can enjoy eating, we can enjoy wearing, we can enjoy everything. But remember, at the back of our mind, this is not our permanent city, this is not our permanent dwelling. ఇది మనకు శాశ్వతమైన గృహము. మనకు శాశ్వతమైన గృహం ఎప్పుడుందంట?